హాయ్! హలో అండి. తెలంగాణలో అంగన్వాడీ పోస్టులు నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అది ఎలా అప్లై చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. టీజీడబ్ల్యూ.డీసీడబ్ల్యూ.ఇన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే మనం చూసుకోవచ్చండి. అక్కడ ఏడబ్ల్యూహెచ్ అప్లికేషన్ ఫామ్ ఉంది గదా! అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులున్నాయి, లాస్ట్ డేట్ ఎంత అనేది తెలుస్తా ఉంటదండి. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, ములుగు వాళ్ళకి ఇంకా లాస్ట్ డేట్ ఉందండి. పెద్దపల్లి వాళ్ళకి మాత్రం క్లోజింగ్ డేట్ అయిపోయిందండి. ఇక్కడ మనం జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి క్లిక్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఈ అంగన్వాడీ పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటే ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయో ఆ మార్కుల మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టుకు అప్లై చేయడానికి మనకు కావాల్సిన సర్టిఫికెట్లు ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, 10th మెమో, ఇంటర్ మెమో, ఎనీ అదర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఉన్నా చాలండి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూసుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. అప్లయింగ్ ఫర్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి అంగన్వాడీ టీచర్ అయితే అంగన్వాడీ టీచర్ క్లిక్ చేయండి. అంగన్వాడీ హెల్పర్ అయితే అంగన్వాడీ హెల్పర్కి క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ డిస్టిక్ అండి. మనం నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నల్గొండ, ములుగు వాళ్ళు ఈ 5 డిస్టిక్ వాళ్ళు ఏ డిస్టిక్లో ఉన్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదండి, అక్కడ క్లిక్ చేసి అశ్వారావుపేట, బుర్గంపాడు, చంద్రగొండ ఇలా కనిపిస్తుంది కదా అండి. మీరు ఏ ప్రాజెక్ట్ కింద వస్తారో ఆ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసండి సెలెక్ట్ ది నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్ ఉంది కదండి, అక్కడ క్లిక్ చేసి మీరు ఏ పంచాయతీలో అయితే నివాసం ఉంటున్నారో లేదా ఏ గ్రామంలో నివాసం అయితే ఉంటున్నారో ఆ విలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్ అండి. అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, అడ్రస్సు, పూర్తి సమాచారం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. డీటెయిల్స్ అనేవి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఏమైనా చిన్న మిస్టేక్ చేసినాచో అప్లికెంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఏ క్యాస్ట్ అయితే ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్టీ, ఓసీ అలా సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు మీ ప్రాంతంలో వేకెన్సీ ఎస్సీ వాళ్ళకు ఉందా, ఓబీసీ వాళ్ళకు ఉందా, ఓసీ వాళ్ళకి ఉందా అని చూసి అప్లై చేసుకోవాలండి. ఎస్సీ మైనారిటీ అండి, మైనారిటీ అయితే ఎస్ అని, కాదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ డీటెయిల్స్ అండి. మార్క్స్ అయితే మార్క్స్ ఎంటర్ చేయండి. గ్రేడ్ పాయింట్లు అయితే గ్రేడ్ పాయింట్ ఎంటర్ చేయండి. ఓపెన్ ఎస్ఎస్సి వాళ్ళు ఓపెన్ ఎస్ఎస్సి క్లిక్ చేయండి. ఓపెన్ జీపీఏ వాళ్ళు ఓపెన్ జీపీఏ క్లిక్ చేసుకోవాలండి. మార్క్స్ అయితే కింద మార్క్స్ ఎంటర్ చేయాలి, పాయింట్స్ అయితే పాయింట్స్ చేయాలండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. యాజ్ పర్ 10th మెమోలో ఎలా ఉందో అలానే సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ క్యాలెండర్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. డిడ్ యూ హ్యావ్ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఓపెన్ ఇంటర్ క్లిక్ చేయండి. రెగ్యులర్ చేసిన వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ క్లిక్ చేసుకోవాలండి. మనం ఇంటర్ ఏ ఇయర్లో పాస్ అయ్యామో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలండి. రైట్ సైడ్లో ఇంటర్ మార్క్స్ సెక్యూర్డ్ అని ఉంది కదండి, మనకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండి. మీరు డిగ్రీ కంప్లీటెడ్ అయితే డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బీటెక్ కంప్లీటెడ్ అయితే బీటెక్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అందులో వెదర్ అప్లికెంట్ ఈజ్ విడో అంటే భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలండి. తర్వాత అప్లికెంట్ అనేది అనాథ అయి ఉంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికెంట్ అనేది వికలాంగుడు కానీ దివ్యాంగుడు అయితే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఆ ఫైల్ అనేది 100 KB కంటే తక్కువనే ఉండాలండి. అది అయిపోయిన తర్వాత రైట్ సైడ్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లై చేయాలి.
ప్రతి సర్టిఫికేట్ అనేది లెస్ దాన్ 100 కేబీ అయితే ఉండాలండి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత 10th సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలండి. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం పెట్టుంటే ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి. దాని తర్వాత అప్లికెంట్ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవాలండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది బిలో 100 కేబీ అయితే ఉండాలండి. అదొకటి క్లియర్గా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఏ డీటెయిల్స్ అయినా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. అంతే అండి. అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ బటన్ ఉంది కదండి, ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుందండి. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తాయండి. మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే ఫైనల్ సబ్మిట్ కొట్టేయాలండి. లేదంటే ఇంకోసారి వచ్చి మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఫిల్ చేసిన తర్వాతే ఫైనల్ సబ్మిట్ చేయాలండి. ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కగానే మన అప్లికెంట్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుందండి.